ఓం శ్రీమాత్రే నమః. నిత్యార్చనకు స్వాగతం. రంగాపురం అనే గ్రామంలో నారాయణ అతిపెద్ద భూస్వామి. కానీ పరమ పిసినారి. పిల్లికి కూడా బిచ్చం పెట్టడని అందరూ అనుకుంటూ ఉంటారు. నారాయణ ఇంటి పక్కనే ఒక పూరి పాకలో లక్ష్మి అనే అమ్మాయి తన తల్లితో పాటు నివాసం ఉండేది. వాళ్ళు చాలా పేదవాళ్ళు. ఒకసారి లక్ష్మి తల్లికి విపరీతమైన జబ్బు చేసింది. అక్కడ ఇక్కడ పనిచేస్తూ ఆకలి తీర్చే తల్లే మంచాన పడడంతో పట్టుమని 12 ఏళ్ళు కూడా లేని లక్ష్మికి ఏం చేయాలో పాలుపోలేదు. తన తల్లిని ఎలాగైనా బతికించుకోవాలని అనుకుంది. తన పాక పక్కన గల భవంతిలో నివాసం ఉండే నారాయణ ఒక్కడే దిక్కనుకుంది లక్ష్మి. అతని దగ్గరికి వెళ్ళి, అయ్యా, మా అమ్మ మంచాన పడింది. వైద్యం చేయించకపోతే పరిస్థితి వికటిస్తుంది. మాకు రోజు గడవడమే చాలా కష్టంగా ఉంది. వైద్యం ఎలా చేయించేది? మీరు దయచేసి కాస్త డబ్బు సహాయం చేస్తే మా అమ్మకు వైద్యం చేయిస్తాను అని బ్రతిమలాడింది. కనికరమే లేని నారాయణ చిచిపో అంటూ చీత్కరించుకున్నాడు. అక్కడే ఉన్న సూరయ్య అనే కూలి ఇదంతా గమనించాడు. లక్ష్మి ఆవేదనను చూసి కరిగిపోయాడు. సూరయ్య ఆమెకి ఎలాగైనా సహాయం చేయాలనుకున్నాడు. లక్ష్మి చేసేదేమీ లేక మెల్లిగా నడుచుకుంటూ వెళ్ళి పాడుబడిన దేవాలయంలో కూర్చుంది. దేవుడి ముందు మోకరిల్లి తన గోడును వినిపించింది. ఎలాగైనా నువ్వే సహాయం చేయాలి దేవుడా అంటూ వేడుకుంది. దేవాలయంలోంచి బయటకు వస్తుండగా గర్భగుడిలో నుంచి ఒక గొంతు వినిపించింది. అమ్మా లక్ష్మి, నీ గోడు విన్నాను. ఇక్కడ నీ కోసం కొంత డబ్బు పెట్టాను. తీసుకెళ్ళి మీ అమ్మకు వైద్యం చేయించు అని పలికింది ఆ గొంతు. అది విన్న లక్ష్మి సంతోషంగా వెనక్కి వచ్చి డబ్బు తీసుకొని అక్కడ ఎవరూ కనపడకపోయేసరికి ఎవరు మీరు అని ప్రశ్నించింది. నేను ఇప్పటి వరకు నీ బాధలను విన్న దేవుడిని అని సమాధానం వచ్చింది. వెళ్ళు, త్వరగా వెళ్ళి మీ అమ్మ వైద్యం సంగతి చూడు అని మళ్ళీ పలికింది ఆ గొంతు. ఏమీ ఆలోచించకుండా డబ్బులు తీసుకుని వెళ్ళి తన తల్లికి వైద్యం చేయించింది లక్ష్మి. లక్ష్మికి దేవుడు డబ్బిచ్చాడన్న సంగతి ఊరంతా తెలిసి నారాయణ చెవిలో కూడా పడింది. అతను అవునా అన్నట్టుగా ఊరుకున్నాడు. సహాయం చేయగల స్తోమత ఉండి లక్ష్మిని ఆదుకొని నారాయణ సిరి సంపదలు చాలీ చాలిన జీతంతో నారాయణ వద్ద పనిచేస్తున్న సూరయ్య మంచి వ్యక్తిత్వం ముందు దిగదుడిపే కదా. సూరయ్యలాగా సహాయం చేసి కూడా పేరు బయట పెట్టుకొని వాళ్ళు మహనీయులే అవుతారు. శ్రీమాత్రే నమః.